ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ సృష్టించినటువంటి సరికొత్త రికార్డ్ని కేవలం 11 నెలల్లో సృష్టించారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 months ఓన్లీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు చంద్రబాబు నాయుడు గారు ఈ 11 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 1,62,365 కోట్లు. నిన్న ఏదైతే 7,000 కోట్లు అప్పుకెళ్లారో ఆ అప్పుతో కూడా కలుపుకుంటే 1,62,365 కోట్లు. బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు 1,11,455 కోట్లు. బడ్జెట్ బయట మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, సివిల్ సప్లైస్ ద్వారా 2,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 1000 కోట్లు, ఏపీ పవర్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు, మొన్న 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 గనుల్ని తాకట్టు పెట్టేసి తెచ్చినటువంటి 9,000 కోట్లు. మొత్తంగా కలుపుకుంటే బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా 19,410 కోట్లు, బడ్జెట్ లోపల 1,11,455 కోట్లు, అమరావతి పేరుతో 31,000 కోట్లు, మొత్తం 1,62,365 కోట్లు. మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇంత అప్పులు చేసి 1,62,000 కోట్ల అప్పు 11 నెలల కాలంలోన దిమ్మ తిరిగిపోయేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి బొమ్మలు చూపిస్తున్నారు కదా, చుక్కలు కాదు బొమ్మలు చూపిస్తున్నారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క పథకం వల్ల 1,62,000 కోట్లు అప్పంట. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో కరోనా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 3 సంవత్సరాల కింద వేసుకోవాలి పరిపాలన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ కరోనా. దాంట్లో కూడా 1,93,000 కోట్లు, 1,93,660 కోట్లు 5 ఏళ్లలో ఆయన అసలు కమ్ వడ్డీ చెల్లించారు. అంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి అప్పు, మీరు చేసినటువంటి అప్పుకి అసలు కమ్ వడ్డీ చెల్లించారు 1,93,660 కోట్లు. 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించారు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా. అలానే 30,000 కోట్లు కరోనాలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ వీటన్నిటికి సంబంధించి ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ల్యాండ్ సెంటర్లు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు. కానీ మరి మీరు ఈ 11 నెలల్లో 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందించకుండా, ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఏం చేశారు ఈ అప్పులు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలను ఈరోజు మీరు నెట్ట నిలువుగా మోసం చేస్తూ ఉన్నారు, పట్టపగలు నెట్ట నిలువున మోసం చేస్తూ ఉన్నారు. ఇది అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించని మాత్రం మరోసారి చెప్తా ఉన్నాం. అప్పులలో చంద్రబాబు నాయుడు గారు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించారు. భారతదేశ చరిత్రలోనే ఎవ్వరూ సృష్టించినటువంటి సరికొత్త రికార్డ్ని కేవలం 11 నెలల్లో సృష్టించారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 11 months ఓన్లీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు చంద్రబాబు నాయుడు గారు ఈ 11 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 1,62,365 కోట్లు. నిన్న ఏదైతే 7,000 కోట్లు అప్పుకెళ్లారో ఆ అప్పుతో కూడా కలుపుకుంటే 1,62,365 కోట్లు. బడ్జెట్ లోపల చేసినటువంటి అప్పు 1,11,455 కోట్లు. బడ్జెట్ బయట మార్క్ఫెడ్ ద్వారా 6,700 కోట్లు, సివిల్ సప్లైస్ ద్వారా 2,000 కోట్లు, ఏపీఐసి ద్వారా 1000 కోట్లు, ఏపీ పవర్ కార్పొరేషన్ ద్వారా 710 కోట్లు, మొన్న 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 గనుల్ని తాకట్టు పెట్టేసి తెచ్చినటువంటి 9,000 కోట్లు. మొత్తంగా కలుపుకుంటే బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా 19,410 కోట్లు, బడ్జెట్ లోపల 1,11,455 కోట్లు, అమరావతి పేరుతో 31,000 కోట్లు, మొత్తం 1,62,365 కోట్లు. మరి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇంత అప్పులు చేసి 1,62,000 కోట్ల అప్పు 11 నెలల కాలంలోన దిమ్మ తిరిగిపోయేటట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకి బొమ్మలు చూపిస్తున్నారు కదా, చుక్కలు కాదు బొమ్మలు చూపిస్తున్నారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి బొమ్మలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క పథకం వల్ల 1,62,000 కోట్లు అప్పంట. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అప్పు కేవలం 3,32,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల హయాంలో కరోనా 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 3 సంవత్సరాల కింద వేసుకోవాలి పరిపాలన అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పు 3,32,000 కోట్లు ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ కరోనా. దాంట్లో కూడా 1,93,000 కోట్లు, 1,93,660 కోట్లు 5 ఏళ్లలో ఆయన అసలు కమ్ వడ్డీ చెల్లించారు. అంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి అప్పు, మీరు చేసినటువంటి అప్పుకి అసలు కమ్ వడ్డీ చెల్లించారు 1,93,660 కోట్లు. 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందించారు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా. అలానే 30,000 కోట్లు
కరోనాలో ప్రజల ప్రాణాలను కాపాడటానికి టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ వీటన్నిటికి సంబంధించి ఖర్చు పెట్టారు. మళ్ళీ 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, గ్రామాన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడు స్కూళ్ళు బాగు చేయటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు